నమస్తే. రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బలపరిచిన అభ్యర్థులు భారీగా విజయాలు సాధిస్తున్నారు. మొదటి విడతలో ఏ విధంగానైతే ఫలితాల సరళి చూసామో రెండో విడతలో కూడా సేమ్ అదే విధంగా కనిపిస్తుంది. మరోవైపు భారాస బలపరిచిన అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో విజయాలు కైవసం చేసుకున్నారు. చిత్ర విచిత్రాలు కనిపిస్తున్నాయి. ఒక చోట అత్తపై కోడలు విజయం సాధించగా మరో చోట డ్రా ద్వారా అభ్యర్థుల ఎవరు విజేత అనేది కూడా తేలుస్తున్న పరిస్థితి. ఒకసారి చూద్దాం ఓవరాల్గా రెండో విడతలో ఎట్లాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి, అట్లాగే ప్రధాన పార్టీల అభ్యర్థులు బలపరిచిన అభ్యర్థులు ఏ విధంగా విజయాలు సాధించారు, ఎన్ని చోట్ల విజయం సాధించారనేది రెండో విడత ఎన్నికల ఫలితాల సరళి ఒకసారి చూద్దాం. రెండో విడతలో మొదటి నుంచి చూస్తుంటే కూడా పై చేయి అంటే హస్తం పార్టీ అభ్యర్థులే విజయాలు సాధిస్తున్న పరిస్థితి ఎక్కువగా. ఒకసారి చూద్దాం. మొత్తం 4332 పంచాయతీలకు గాను 3359 పంచాయతీలకు ఫలితాలు వెలువడితే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 1747 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ మద్దతు తెలిపిన అభ్యర్థులు 926 చోట్ల విజయం సాధించారు. ఇక బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 202, ఇతరులు 485 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఒకసారి మొదటి రెండు విడతలకు సంబంధించి ఒకసారి ఆ ఫలితాల సరళి చూద్దాం. మొదటి రెండో విడతలో కలిపి చూస్తే కూడా ఇప్పటికే మొదటి ఫలితాల్లో చూసాం మనం. మొదటి విడత ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ భారీ ఆధిక్యం సంపాదించింది. మరో బీఆర్ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థానాలే కైవసం చేసుకున్న పరిస్థితి. సో రెండో విడత చూస్తే 3363 పంచాయతీలకు ఫలితాలు వెలువడితే 1748 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు, 928 చోట్ల బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు, 202 చోట్ల బీజేపీ బలపరిచిన అభ్యర్థులు, ఇతరులు 485 చోట్ల ఆధిక్యంలో ఉన్న పరిస్థితి. ఒకసారి మొదటి రెండో విడతలో ఎట్లాంటి ఫలితాలు వెల్లడాయి కూడా ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. రెండు విడతల్లో చూస్తే కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులు 4084, అట్లాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 2096, బీజేపీ 391 చోట్ల గెలుపొందితే ఇతరులు 1024 చోట్ల ఆధిక్యంలో ఉంది. ఇక్కడ రెండు పక్షాల మధ్య ప్రధాన పోరు కనిపిస్తున్నట్టు ఫలితాలు చూస్తే మనకు అర్థమవుతుంది కూడా. కాంగ్రెస్ 4084, బీఆర్ఎస్ 2093, అంటే దాదాపు 2000కు పైగా పంచాయతీలు రెండు పార్టీల మధ్య ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది ఒక రకంగా కాంగ్రెస్కి శుభసూచకంగా కనిపిస్తున్నా కూడా బీఆర్ఎస్ కూడా టఫ్ ఫైట్ ఇస్తున్న పరిస్థితి ఉంది. మనకు తెలుసు పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు కూడా చాలా కీలకం. సో ఆ ఒక్క ఓటే ఫలితాలని ఇక్కడ నిర్ణయిస్తున్న పరిస్థితి చూద్దాం. ఒకసారి తెలంగాణ వ్యాప్తంగా కూడా పంచాయతీల్లో అసలు ఏ విధమైన ఫలితాలు వెల్లడాయి, రెండో విడత ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, అట్లాగే మొదటి రెండు విడతలు కలిపి జిల్లాల వారీగా చూద్దాం ఎట్లాంటి పరిస్థితి. ఒకసారి మనం ఆదిలాబాద్కి వెళ్దాం. ఆదిలాబాద్లో జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి మొత్తం రెండో విడతలో 156 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ 41 చోట్ల, బీఆర్ఎస్ 23 చోట్ల, బీజేపీ 35 చోట్ల, ఇతరులు 25 చోట్ల ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇక్కడ బీజేపీ గురించి కాస్త డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మొదటి విడత ఫలితాల్లో కూడా బీజేపీ ఆదిలాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో మెజారిటీ పంచాయతీల్లో పాగా వేసిన పరిస్థితి. మరి ఇక్కడ కూడా అదే కనిపిస్తోంది. కాంగ్రెస్ గురించి మాట్లాడే ముందు బీజేపీ 35 చోట్ల ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి ఉంది. అట్లాగే కాంగ్రెస్ 41 చోట్ల విజయం సాధించింది పంచాయతీలో, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 23 చోట్ల, ఇతరులు 25 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్కి వెళ్దాం. కుమ్రంభీం ఆసిఫాబాద్లో ఫలితాల సరళి ఏ విధంగా ఉందో కూడా ఒక్కసారి విశ్లేషిద్దాం మనం. ఇక రెండో విడత పంచాయతీలో 113 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 18 చోట్ల, బీఆర్ఎస్ 30 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 చోట్ల, ఇతరులు 16 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. కుమ్రంభీం ఆసిఫాబాద్కు వచ్చేసరికి కాస్త టర్న్ అయిపోయింది. అంటే అప్పటి వరకు కాంగ్రెస్ సాధించిన విజయాల లెక్క ఇక్కడ కాస్త తగ్గినట్టే కనిపిస్తుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 30 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 చోట్ల ఉన్నారు, ఇతరులు 16 చోట్ల ఉంటే కాంగ్రెస్ 18 చోట్ల ఆధిక్యంలో విజయం సంపాదించిన పరిస్థితి. ఇక అట్లాగే నిర్మల్కి వెళ్దాం. నిర్మల్లో ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తోంది రెండో విడత అనేది కూడా ఒకసారి చూద్దాం. రెండో విడతలో మొత్తం 130 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. రెండో విడతలో భాగంగా ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 36, అట్లాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కేవలం 3 చోట్ల విజయం సాధిస్తే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 41 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ ఇతరులు 27 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇక్కడ మళ్ళీ బీజేపీ హవా కొనసాగుతోంది. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా బీజేపీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించింది. అటు తొలి విడత కావచ్చు, ఇప్పుడు రెండో విడత కూడా చూడొచ్చు మనకి. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీకి కొంచెం హవా నడుస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డా మొదటి విడత ఫలితాల్లో కూడా అదే ఫలితాల సరళి మనం చూసినా కూడా ఇక్కడికి వచ్చేసరికి బీజేపీ టఫెస్ట్ ఫైట్ ఇవ్వడమే కాదు, కాంగ్రెస్ పార్టీని మించి సీట్లు సాధించిన పరిస్థితి.
పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. బీజేపీ నిర్మల్ జిల్లాలో 41 చోట్ల విజయం సాధించింది. అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి తమ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 36 చోట్ల ఉంటే బీఆర్ఎస్ కేవలం 3 చోట్ల మాత్రమే విజయం సంపాదించిన పరిస్థితి. ఒకసారి ఈ జిల్లాల వారీగా మనం మళ్ళీ ఒకసారి మొదటి 2 విడతలు కలిపి చూద్దాం. ఆదిలాబాద్ జిల్లాలో ఒకసారి చూస్తే మొదటి 2వ విడత చూస్తే మనకి ఇక్కడ 2వ విడతలో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధానంగా మనకి ఫైట్ కనిపించినా కూడా మొదటి 2 విడతలు కంపేర్ చేసి చూద్దాం ఇప్పుడు ఒకసారి. మొత్తం 156 పంచాయతీలకు మొదటి 2 విడతల్లో పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ 41 చోట్ల విజయం సాధించింది. అట్లాగే మనకి బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 60 చోట్ల విజయం సాధించారు. అట్లాగే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 44 చోట్ల విజయం సాధించారు. కాంగ్రెస్ 106 స్థానాల్లో విజయం సాధిస్తే ఇతరులు 80 చోట్ల ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇక కుమ్రంభీం ఆసిఫాబాద్కి వెళ్దాం. ఇంతవరకు 2వ విడత చెప్తే ఇప్పుడు మొదటి 2వ విడత కలిపితే ఎట్లాంటి ఫలితాలు వెల్లడాయి కూడా ఒకసారి క్లారిటీ ఇద్దాం. ఇక్కడ మొత్తం 2 విడతల్లో కలిపి 113 చోట్ల మనకి విజయం పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 18 2వ విడత చూద్దాం. మొదటి 2 విడతలు కలిపి 227 పంచాయతీలకు 193 ఫలితాలు వెల్లడైతే ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 59 చోట్ల, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 72 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 20 చోట్ల, ఇతరులు 42 చోట్ల ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇక్కడ నిర్మల్కి వెళ్దాం ఒకసారి. నిర్మల్లో ఎట్లాంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి నిర్మల్ 2వ విడతలో 227 పంచాయతీలకు జరిగితే 193 ఫలితాలు వచ్చాయి. ఇక్కడ కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఇక్కడ మనకి కాస్త ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఒకసారి ఇది 2వ విడత నిర్మల్ జిల్లాకు సంబంధించి 130 చోట్ల పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 36 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 41 చోట్ల, బీఆర్ఎస్ 3 చోట్ల విజయం సాధించింది. ఇతరులు 27 చోట్ల ఉన్నారు. ఇక నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్లో ఎట్లాంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి క్లియర్ కట్గా చూద్దాం. నిజామాబాద్లో 2వ విడతలో 196 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 174 ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ నిజామాబాద్లో క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే ఎక్కువ పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. 97 స్థానాలను కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. అట్లాగే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 26 పంచాయతీల్లో విజయం సాధిస్తే బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 14 చోట్ల, ఇతరులు 37 చోట్ల కూడా విజయం సాధించిన పరిస్థితి 2వ విడతలో. మరి మొదటి 2 విడతల్లో ఏం జరిగింది ఆ డీటెయిల్స్ కూడా ఒకసారి క్లియర్గా చూద్దాం. మొదటి 2 విడతలు కలుపుకుంటే నిజామాబాద్ జిల్లాలో 380 పంచాయతీలకు గాను 358 పంచాయతీల్లో ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ అందరికంటే ఎక్కువగా 226 పంచాయతీలు కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ 45 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 31 చోట్ల విజయం సాధించారు. ఇక ఇతరులు 56 చోట్ల విజయం సాధించారు. ఇది నిజామాబాద్లో చూసుకుంటే కనుక ఇక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే ఇక్కడ విజయ దుందుబి మోగించారు. అట్లాగే జగిత్యాల జిల్లాకి వెళ్దాం. జగిత్యాల జిల్లాలో 2వ విడత ఫలితాల సరళి ఏ విధంగా ఉంది, ఇక్కడ పంచాయతీల్లో ఎటువంటి రిజల్ట్స్ వెల్లడవుతున్నాయని కూడా క్లియర్గా చూద్దాం. 2వ విడత జగిత్యాల జిల్లాలో చూస్తే 144 పంచాయతీలకి పోలింగ్ జరిగితే 116 చోట్ల ఇప్పటివరకు ఫలితాలు వెల్లడాయి. ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ హవా కనిపిస్తోంది. పైచేయి కాంగ్రెస్దే ఉంది. 81 చోట్ల కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు విజయం సాధించారు. అట్లాగే బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు కేవలం 13 చోట్ల మాత్రమే విజయం కైవసం చేసుకున్నారు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ 10 మంది విజయం సాధిస్తే ఇతరులు 12 చోట్ల ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది జగిత్యాల జిల్లాకి సంబంధించి. మరి జగిత్యాల జిల్లాలో మొదటి 2వ విడత కలిపి ఎలాంటి ఫలితాలు వెల్లడాయి అనేది కూడా ఒకసారి చూద్దాం. అంటే 2 విడతల పోలింగ్లో ఎవరిది పైచేయిగా ఉంది ఒకసారి చూద్దాం. ఇక్కడ మొత్తం 266 పంచాయతీలు ఉంటే 238 పంచాయతీలకు ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడాయి. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు తమ ఖాతాలో 137 స్థానాలను కైవసం చేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 51, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 23, ఇతరులు 27 చోట్ల కూడా ఇక్కడ విజయం సాధించారు. ఇది జగిత్యాల జిల్లాకు సంబంధించి మొదటి 2 విడతల్లో డీటెయిల్స్. మరి అట్లాగే మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది, ఆసిఫాబాద్ జిల్లాకి అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. మరి మంచిర్యాల జిల్లాలో ఎటువంటి ప్రభావం కనిపిస్తుంది, ఆ ఫలితాల సరళి ఏ విధంగా ఉన్నదో ఒకసారి డీటెయిల్గా చూద్దాం. 2వ విడతలో భాగంగా మంచిర్యాలలో 114 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 68 వెలువడ్డాయి ఇప్పటి వరకు. ఇక్కడ కూడా కాంగ్రెస్ హవాయే మనకి చాలా క్లియర్గా కనిపిస్తోంది. నెంబర్స్లో 50 పంచాయతీలను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మద్దతిచ్చిన అభ్యర్థులు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతిచ్చిన అభ్యర్థులు 17 మంది ఉంటే ఇతరులు 2 చోట్ల. ఇక్కడ బీజేపీ కనీసం ఇప్పటి వరకు ఖాతా తెరవని పరిస్థితి మనం చూడొచ్చు. నైసర్గిక స్వరూపం ప్రకారం ఉమ్మడి జిల్లా అయినప్పటికీ కూడా పక్కపక్కనే ఇంత సారూప్యతలు. ఒక చోట బీజేపీ బలపరిచిన అభ్యర్థులు భారీ సంఖ్యలో పంచాయతీలు కైవసం చేసుకుంటే మరో చోట కాంగ్రెస్కి ఆ అవకాశం ఇచ్చారు. ఇంకో చోట చూస్తే గనక అసలు బీజేపీకి ఒక్క చోట కూడా ఇప్పటి వరకు పంచాయతీ ఇవ్వని పరిస్థితి. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి.
సంబంధించింది. మరి మంచిర్యాల జిల్లాలో మొదటి 2 విడతల్లో ఏం జరిగింది, ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది, అక్కడ ప్రజలు, అక్కడ ఊర్లలోని ప్రజలు ఎవరెవరు సర్పంచులను ఎన్నుకున్నారనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మొదటి 2 విడతల్లో కలిపి మంచిర్యాల జిల్లాలో చూస్తే 204 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ ఇప్పటి వరకు 157 పంచాయతీల రిజల్ట్ బయటకు వస్తే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 96 చోట్ల విజయం సాధించారు. ఇక బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 35 చోట్ల, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 6 చోట్ల, ఇతరులు 20 చోట్ల కూడా ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా మొదటి 2 విడతల్లో కలిపితే ఈ రిజల్ట్. అట్లాగే ఒకసారి నిజామాబాద్ చెప్పుకున్నాం కాబట్టి కామారెడ్డికి కూడా వెళ్దాం. కామారెడ్డిలో 2వ విడత ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? నిజామాబాద్లో కాంగ్రెస్ ప్రభావం ఉంది, మరి కామారెడ్డికి వచ్చేసరికి ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. 2వ విడత పంచాయతీల్లో భాగంగా 204 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 171 రిజల్ట్ వచ్చాయి. కాంగ్రెస్ కామారెడ్డి జిల్లాలో 118 చోట్ల వాళ్ళ అభ్యర్థులు విజయం సాధిస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 21 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 5 చోట్ల, ఇతరులు 27 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది 2వ విడతలో భాగంగా కామారెడ్డికి సంబంధించిన రిజల్ట్. మరి కామారెడ్డిలో మొదటి 2 విడతలు కలిపి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. కామారెడ్డిలో ఫలితాల సరళి ఈ విధంగా ఉంది. మొదటి 2 విడతలు కలిపి మనం చూడొచ్చు. నిజామాబాద్లో కాంగ్రెస్కి దాదాపు మెజారిటీ పంచాయతీలు ప్రజలు కట్టబెట్టారు. మరి మొదటి 2 విడతలు కలిపితే ఏంటి సిచ్యువేషన్ అంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 193 చోట్ల విజయం సాధించారు. అట్లాగే ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 68 చోట్ల, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 25, ఇతరులు 52 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. కామారెడ్డిలో కూడా పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదు. ఓవరాల్గా మనం 2000కు పైగా పంచాయతీలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎట్లా విజయం సాధిస్తుందంటే ప్రతి జిల్లాలో కూడా మెరుగైన స్థానాలు కైవసం చేసుకుంటుంది. మరో చోట ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో అక్కడక్కడ మాత్రం 2వ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మెజారిటీ పంచాయతీలు అంటే ప్రత్యర్థి పార్టీలు మద్దతు ఇచ్చిన అభ్యర్థుల కంటే కూడా మెరుగైన పంచాయతీలు కైవసం చేసుకోవడం మూలంగా మనకు ఓవరాల్ రిజల్ట్లో అంత మెజారిటీ అయితే కనిపిస్తున్న పరిస్థితి. ఇది కామారెడ్డికి సంబంధించింది. మరి రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏం జరుగుతోందనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొదటి 2 విడతల్లో ఒకసారి చూద్దాం. మొదటి 2 విడతలకు సంబంధించి రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా ఇక్కడ పంచాయతీ ఎన్నికల్లో జరుగుతున్న చిత్ర విచిత్రాలు ఒక చిన్న పాయింట్ చెప్పదలుచుకున్నాం. ప్రధాన రాజకీయ పక్షాలు అటు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్న చోట కూడా అంటే ఆయా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేలు గెలిచిన చోట ప్రత్యర్థి పార్టీలు కావచ్చు, రెబల్స్ కావచ్చు, వీళ్ళు విజయం సాధిస్తున్నారు. కొన్ని చోట్ల డ్రా ద్వారా విజయం వరించినప్పటికీ కూడా రెబల్స్ విజయం సాధించడం, అట్లాగే ప్రత్యర్థి పార్టీలు విజయం సాధించడం కూడా ఆ గ్రామాల్లో ఉన్న ఒక విశేషంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఒకసారి ఏం జరుగుతుంది రాజన్న సిరిసిల్లలో చూద్దాం. మొదటి 2 విడతల్లో 173 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 78 చోట్ల విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 54 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 11 చోట్ల, ఇతరులు 21 చోట్ల ఉన్నారు. సో ఇదే చిత్ర విచిత్రాలు ఏంటయ్యా అంటే ఇట్లాంటి చోట కంప్లీట్ యునానమస్ కాకుండా అంటే ఏకగ్రీవము పక్కన పెడితే మనకి ప్రధాన పక్షం అయినటువంటి కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కావచ్చు, వీళ్ళలో టఫెస్ట్ ఫైట్ అయితే కొనసాగుతుంది. ఎస్, ఇది ఇప్పటి వరకు జరుగుతున్న పరిస్థితి. ఇక మిగిలిన జిల్లాల్లో కూడా ఏం జరుగుతుందనేది కూడా ఒకసారి చూద్దాం. ఈ మిగిలిన జిల్లాలో కూడా ఫలితాలు ఒక్కొక్కటిగా వెల్లడవుతున్నాయి. ఇది తెలంగాణ వ్యాప్తంగా 2వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో జిల్లాల వ్యాప్తంగా చూస్తే ఇట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి కరీంనగర్ జిల్లాకి వెళ్దాం. కరీంనగర్లో ఎట్లాంటి ఫలితాల సరళి ఉన్నది 2వ విడతకు సంబంధించి అనేది ఒకసారి డీటెయిల్గా చూద్దాం. మొత్తం కరీంనగర్లో మనకి 88 పంచాయతీలకి పోలింగ్ జరిగింది 2వ విడతలో భాగంగా. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 34 చోట్ల విజయం సాధించారు. బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 34 చోట్ల, అట్లాగే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 10 చోట్ల, ఇతరులు 10 చోట్ల కూడా ఇక్కడ విజయం సాధించారు. ఇట్లా నంబర్స్ ఎందుకు ఇంత వేగంగా మారిపోతున్నాయంటే కొన్ని చోట్ల కొన్ని పంచాయతీల్లో తక్కువ ఓట్లు ఉంటాయి, కొన్ని పంచాయతీలో 5,000కు పైగా అంతకన్నా మించి ఓట్లున్న పరిస్థితుల్లో ఈ లెక్కింపు ఉంది. ఏదో బ్యాలెట్ నుంచి తీసిన పేపర్లు వార్డు మెంబర్స్ కావచ్చు, అట్లాగే సర్పంచ్కు సంబంధించిన ఈ నెంబరింగ్లో భాగంగా ఇంత స్పీడ్గా మారిపోతున్నాయి. కొన్ని చోట్ల ఒక్క ఓటే ప్రభావితం అయితే చూపిస్తూ ఉంది. ఇది మనకి కరీంనగర్కి సంబంధించి. మరి కరీంనగర్లో మొదటి 2 విడతల్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి? కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా చూస్తే మనకి ఇక్కడ బీఆర్ఎస్ హవాయే ఉండేది, కానీ ఇక్కడ రిజల్ట్లో మరి ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తున్నది ఒకసారి చూద్దాం. మొదటి 2 విడతల్లో గమనిస్తే మనకి 205 పంచాయతీలు ఉన్నాయి. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 62 చోట్ల, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 51 చోట్ల, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 30 చోట్ల, ఇతరులు 30 చోట్ల విజయం సాధించారు. ఒక కరీంనగర్లోనే మనకి అఫ్కోర్స్ నెంబర్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు కనిపిస్తున్నా కూడా ఒకసారి మిగిలిన పార్టీలు కూడా చూద్దాం. ఏ పార్టీకి కూడా
ఓటమి అంటే వాళ్ళు ఏ పార్టీని కూడా వాళ్ళ అన్ని పార్టీలను కూడా దగ్గరికి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే రిజల్ట్ చూడొచ్చు. కాంగ్రెస్ 62, బీఆర్ఎస్ 51, బీజేపీ 30, ఇక్కడ ఇతరులు కూడా 30 చోట్ల విజయం సాధించారంటే కరీంనగర్ని ఈసారి కాస్త స్పెషల్గా కూడా చెప్పుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మరి పెద్దపల్లి జిల్లాలో ఏం జరుగుతోంది రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలకి సంబంధించి పెద్దపల్లి జిల్లాలో ఒకసారి చూద్దాం. మనము 172 పంచాయతీలు ఉన్నాయి. మనకి కాంగ్రెస్ 100 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ 37 చోట్ల విజయం సాధిస్తే ఇక్కడ ఇతరులు 25 చోట్ల విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ ఖాతా తెరవని పరిస్థితి. ఇది పెద్దపల్లి జిల్లాకి సంబంధించింది. మరి జయశంకర్ భూపాలపల్లిలో ఏం జరుగుతుందన్నది కూడా ఒకసారి చూద్దాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 85 పంచాయతీలకు గాను రెండో విడతలో ఇక్కడ కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 42, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 20, బీజేపీ 1, ఇతరులు 2 చోట్ల కూడా ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది రెండో విడతకు సంబంధించి మనకి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో. మరి మొదటి 2 విడతలు కలిపితే ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి, ఏ పార్టీకి మద్దతు ఇచ్చారు, ఏ పార్టీ ఎన్ని పంచాయతీలు కైవసం చేసుకుంది, ఇది ఒకసారి డీటెయిల్గా వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కూడా మొత్తం 2 విడతలు కలిపి 85 పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 42 చోట్ల, బీఆర్ఎస్ మద్దతున్న చోట్ల 40 చోట్ల, కాంగ్రెస్ 96 పంచాయతీలు కైవసం చేసుకుంది, బీజేపీ 3 పంచాయతీలు ఉంటే ఇతరులు 8 చోట్ల ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది మనకి జయశంకర్ భూపాలపల్లికి సంబంధించినటువంటి మొదటి 2 విడతల్లో కలిపి ఫలితాల సరళి. మరి అట్లాగే ములుగు జిల్లా చూద్దాం. ములుగులో ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా ఒకసారి చూద్దాం. ములుగు మొదటి 2 విడతలు కలిపి చూద్దాం. అంతకన్నా ముందు కూడా ములుగు జిల్లాలో 167 పంచాయతీలకు ఎలక్షన్స్ జరిగాయి. కాంగ్రెస్ 96 స్థానాలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ 40 పంచాయతీలని విజయం సాధించింది. బీజేపీ ఇక్కడ ఇప్పటి వరకు కూడా విజయం సాధించలేదు. ఇక ఇతరులు 4 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. ఇది ములుగు జిల్లాకు సంబంధించిన పరిస్థితి. మరి ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ మొదటి 2 విడతల్లో కలిపితే కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లాలో 62 చోట్ల విజయం సాధించింది, 62 పంచాయతీలు కైవసం చేసుకుంది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 26 చోట్ల విజయం సాధిస్తే ఇతరులు 4 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా ములుగు జిల్లాకి సంబంధించిన పరిస్థితి. మరి అట్లాగే మనం భద్రాద్రి కొత్తగూడెం అట్లాగే ఖమ్మం జిల్లాలు కూడా చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెంలో ఎట్లాంటి ఫలితాల సరళి ఉంది రెండో విడత పంచాయతీ రిజల్ట్స్కి సంబంధించి. ఇక్కడ 100 స్థానాలకు పోలింగ్ జరిగితే మనకి ములుగు జిల్లా నుంచి ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం మనకి భద్రాద్రి కొత్తగూడెం చూస్తే 156 పంచాయతీలకి రెండో విడతలో పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 62 చోట్ల ఇప్పటివరకు విజయం సాధించింది. అట్లాగే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 27 పంచాయతీలు కైవసం చేసుకుని ఇక్కడ బీజేపీకి ఒక్క చోట కూడా ఒక్క పంచాయతీ రాని పరిస్థితి. కానీ ఇతరులు ఇక్కడ 40 స్థానాల్లో విజయం సాధించారు. ఇక్కడ మనం ఒక్కసారి చూడొచ్చు, ప్రధాన ఫైట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థుల మధ్య అనుకుంటే ఇతరులు చూడొచ్చు బీఆర్ఎస్ను దాటి స్థానాలు సాధించిన పరిస్థితి. ఇది భద్రాద్రికి కొత్తగూడెంకి సంబంధించింది. మరి మొదటి 2 విడతల్లో ఎట్లాంటి ఫలితాల సరళి ఉందనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాము. మనకి మొత్తం 315 పంచాయతీలకు పోలింగ్ జరిగితే మొదటి 2 విడతల్లో కాంగ్రెస్ అత్యధికంగా 151 పంచాయతీలు తన ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 70 చోట్ల అట్లాగే ఇతరులు 68 చోట్ల. ముందే మనం చెప్పుకున్నాం బీఆర్ఎస్ ఇతరులు ఇక్కడ ఈ నెంబరింగే కాస్త డిఫరెంట్గా కనిపిస్తున్న పరిస్థితి. ఇది రెండో విడత సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం వరకు జిల్లాల వరకు ఉన్న రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి. ఇక మిగిలిన జిల్లాలు అట్లాగే రెండో విడత మొదటి విడతలో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయని మరిన్ని డీటెయిల్గా చూద్దాం. ఇది రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి. మరైతే ఏకపక్ష విజయం సాధిస్తుంది, అధికారంలో ఉంది కాంగ్రెస్ అని చెప్పుకున్నా కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా అంతే స్థాయిలో ఎందుకు విజయాలు సాధిస్తున్నారు అంటే ఇక్కడ కొన్ని జిల్లాల గురించి చెప్పుకోవాలి. అందులో భాగంగా ప్రధానంగా మనం సిద్దిపేట గురించి చెప్పుకుందాం. సిద్దిపేటలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది? మనకి మొదటి విడత పంచాయతీలకు సంబంధించిన ఫలితాల్లో కూడా చాలా క్లియర్గా మనం చూసాము. మొదటి విడత పంచాయతీల్లో కూడా మనకి సిద్దిపేట జిల్లా కాస్త మెరుగ్గా నిలిచిందంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకి ఎక్కువ స్థానాలు కైవసం చేసుకునే పరిస్థితి. మరి రెండో విడతలో సిద్దిపేటలో ఎట్లాంటి పరిస్థితి? ఇక్కడ నెంబరింగ్లో చూడొచ్చు, మనకి రెండో విడతలో 182 పంచాయతీల్లో పోలింగ్ జరిగితే బీఆర్ఎస్ 90 స్థానాల్లో కూడా ఇక్కడ మనకి పంచాయతీలు కైవసం చేసుకుంది. అట్లాగే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 25 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇక్కడ బీజేపీ కూడా
11 చోట్ల పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక ఇతరులు 31 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. రెండో విడతకు సంబంధించి ఇక్కడ సిద్దిపేటలో ఇది పరిస్థితి. ఇక్కడ బీఆర్ఎస్ గురించి ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే ఇక్కడ హరీష్ రావు ఉన్నటువంటి నియోజకవర్గం సిద్దిపేట అంటే అందరికీ తెలిసిందే. కాబట్టి ఇక్కడ బీఆర్ఎస్ హవాయే కొనసాగుతుంది. మొదటి విడతలో అదే ప్రతిఫలించింది, రెండో విడత రిజల్ట్స్లో కూడా అదే ప్రతిఫలిస్తుంది. కానీ కాంగ్రెస్కి ఇక్కడ 25 పంచాయతీలు కైవసం చేసుకోవడం, బీజేపీ 11, ఇతరులు 31 పంచాయతీలు కైవసం చేసుకోవడం కూడా ఇక్కడ కొంచెం స్పెషాలిటీగా చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది బీఆర్ఎస్కి కాస్త ఊపునిచ్చే విషయం అని కూడా చెప్పొచ్చు. మరి అట్లాగే మొదటి 2 విడతల్లో కూడా ఎట్లాంటి రిజల్ట్ ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. సిద్దిపేటకి సంబంధించి సిద్దిపేట ఎంత హార్డ్ కోర్ అంటే బీఆర్ఎస్కి ఖచ్చితంగా ఇక్కడ గులాబీ జెండానే ఎగురుతుంది అన్న ఒక చాలా గట్టి నమ్మకంతో అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది మొదటి నుంచి కూడా. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా స్పెషల్గా కాన్సన్ట్రేషన్ చేసినప్పటికీ కూడా ఇక్కడ సిద్దిపేట వరకు వస్తే కూడా ఇక్కడ ఖచ్చితంగా బీఆర్ఎస్ కాస్త ఊపిరి పీల్చిన రిజల్టే వస్తూ ఉంటుంది. మరి అట్లా 2 విడతల్లో కలిపి ఎట్లాంటి పరిస్థితి ఉంది? మొత్తం 345 పంచాయతీలకు మొదటి 2 విడతల్లో పోలింగ్ జరిగితే ఇక్కడ బీఆర్ఎస్ 165 పంచాయతీలను కైవసం చేసుకుంది, కాంగ్రెస్ 86 పంచాయతీలను కైవసం చేసుకుంటే బీజేపీ 20 పంచాయతీలను కైవసం చేసుకుంది, ఇతరులు 50 పంచాయతీలను కైవసం చేసుకుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనకి ఇంకో విడత పంచాయతీ ఎలక్షన్, 3వ విడత పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఇతరుల నెంబర్ చూస్తే ఇక్కడ 50 చోట్ల, అట్లాగే బీజేపీ 20, కాంగ్రెస్ 86 చోట్ల ఉన్నాయి. కాబట్టి 3వ విడతలో కూడా ఎట్లాంటి రిజల్ట్ వస్తుందని బట్టి చూసి కూడా మరి ఈ సిద్దిపేట ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు హస్తగతం చేసుకోబోతున్నారు, కైవసం చేసుకోబోతున్నారు అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మెదక్ జిల్లాకి వెళ్దాం. మెదక్ కూడా కాస్త బీఆర్ఎస్ ప్రభావం ఉండే జిల్లా, ఎవరు కాదని లేని వాస్తవం. మరి మెదక్ జిల్లాలో 2వ విడత పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలు వస్తున్నాయనేది కూడా ఒకసారి చూద్దాం. సిద్దిపేట జిల్లా మనం చూసాము, బీఆర్ఎస్ హవా కనిపించినప్పటికీ కూడా మరి మెదక్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితి ఉందని చూద్దాం. 2వ విడతలో భాగంగా మెదక్ జిల్లాలో మనకి 149 పంచాయతీలకు పోలింగ్ జరిగితే 130 స్థానాలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల మధ్య టఫెస్ట్ ఫైట్ కనిపిస్తుంది. అత్యధికంగా టఫెస్ట్ ఫైట్ ఇక్కడే అని చెప్పొచ్చు. మొత్తం ఓవరాల్గా చూస్తే కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 48 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 44 చోట్ల, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 10 చోట్ల, ఇతరులు 28 చోట్ల ఇక్కడ విజయం సాధించారు. మరి ఒక్కసారి ఎవరికైనా అనుమానం రాకమానదు, మొదటి విడతలో ఏం జరిగింది, ఆ నెంబరింగ్ ఎట్లా ఉంది, మెదక్ జిల్లాలో ఎట్లాంటి పరిస్థితి ఉందనేది కూడా మొదటి 2 విడతల్లో కలిపి కూడా ఒక్కసారి మనం చూద్దాం. మొదటి 2 విడతలు కలిపితే మెదక్ జిల్లాలో ఫలితాల సరళి ఏ విధంగా ఉన్నది కూడా చూద్దాం. మనకి మెదక్ జిల్లా కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ ఆధిపత్యానికి హవాగా కనపడుతున్న జిల్లా. మొదటి 2 విడతలు కలిపితే మరి అక్కడ ఎట్లా ఉందనేది కూడా చూద్దాం. మొత్తం 309 పంచాయతీలకు పోలింగ్ జరిగింది 2 విడతల్లో కలిపితే. ఇక్కడ కాంగ్రెస్ 152 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 88 పంచాయతీలు కైవసం చేసుకున్నారు, ఇతరులు 40 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీజేపీ కూడా ఇక్కడ తమ ఖాతా ఓపెన్ చేసింది, ఒక 10 చోట్ల ఇక్కడ పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది మెదక్ జిల్లాకి సంబంధించిన 2వ విడత మొదటి విడత కలిపితే ఫలితాల సరళి. మరి అట్లాగే మనము సంగారెడ్డి కూడా చూద్దాం. సంగారెడ్డిలో 2వ విడత ఎన్నికల పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉంది మనం చూద్దాం. 2వ విడతలో 243 పంచాయతీలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి, పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 121 చోట్ల, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 72 చోట్ల, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 3 చోట్ల, ఇతరులు 17 చోట్ల కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. మనకి జనరల్ ఎలక్షన్స్లో చూసాం మనము చాలా క్లియర్గా రంగారెడ్డి, హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకి బీఆర్ఎస్కే రిజల్ట్ వచ్చిన పరిస్థితుంది. మరి ఇక్కడ పంచాయతీలకు వచ్చేసరికి మనకి అందులో ఒక సంగారెడ్డి పార్టీ తీసుకుంటే 2వ విడతలో కాంగ్రెస్ ఏకంగా 121 పంచాయతీలు కైవసం చేసుకుంది. మరి మొదటి విడతలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. సంగారెడ్డిలో పంచాయతీ ఎలక్షన్ సంబంధించి మొదటి 2 విడతల్లో కలిపితే ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా చూద్దాం. సంగారెడ్డి కూడా రంగారెడ్డిని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ని ఆనుకొని ఉన్న పరిస్థితి మరి ఎట్లా ఉంది అనేది కూడా చూద్దాం. మొత్తం 379 పంచాయతీల్లో భాగంగా కాంగ్రెస్ 192 పంచాయతీల్లో విజయం సాధించింది, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 116 స్థానాలు కైవసం చేసుకుంటే బీజేపీ 5 పంచాయతీలు కైవసం చేసుకుంది, ఇతరులు 36 పంచాయతీల్లో విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇది సంగారెడ్డి జిల్లాకి సంబంధించిన పరిస్థితి. మరి రంగారెడ్డి జిల్లాలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. చాలా హార్డ్ కోర్ ఉంటుంది. ప్రధానంగా రంగారెడ్డి అంటే డెవలప్మెంట్కి సంబంధించి కావచ్చు, లేదంటే అన్ని పార్టీలు మనకి ఇప్పుడు కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇక్కడ ఎక్కువగా ఫోకస్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఊర్లలో డెవలప్మెంట్ కావచ్చు, ఊర్లలో అభివృద్ధి కావచ్చు, గ్రామ అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా మనకు అక్కడ మెజర్మెంట్ కొలమానంగా కనిపిస్తూ ఉంటాయి.
కానీ ఇక్కడ రంగారెడ్డి జిల్లాకు వచ్చేసరికి ఎట్లాంటి పరిస్థితి ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ హవాయే కనిపిస్తోంది. 71 పంచాయతీలు కైవసం చేస్తుంది. కానీ బీఆర్ఎస్ ఏ మాత్రం అవకాశం ఇవ్వట్లేదు. బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు కూడా, గులాబీ పార్టీ అభ్యర్థులు కూడా, మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కూడా 62 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. అట్లాగే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 11, ఇతరులు 23 చోట్ల కూడా ఇక్కడ పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. మరి మొదటి 2 విడతల్లో కలిపితే రంగారెడ్డి పరిస్థితి ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి రంగారెడ్డిలో మొదటి 2 విడతల్లో కలిపి మనకి ఫలితాల సరళి ఒకసారి మనం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఈ రంగారెడ్డి జిల్లాను కూడా ప్రధానంగా అన్ని రాజకీయ పక్షాలు ఇక్కడ నుంచే మానిటరింగ్ చేస్తూ ఉంటాయి. ఎందుకంటే అటు ప్రచారం కావచ్చు, హామీలు కావచ్చు, ఏవి కూడా ఆయా నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే పంచాయతీలు కావచ్చు, నేరుగా వెళ్లి చేసే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇక్కడ నుండి మానిటరింగ్ చేస్తూ ఉంటారు. ఒకసారి రంగారెడ్డి జిల్లాలో మొదటి 2 విడతల్లో కలిపి 159 పంచాయతీలు కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు కైవసం చేసుకుంటే, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 128 స్థానాల్లో, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 16, ఇతరులు 38 చోట్ల కూడా ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది సంగారెడ్డి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, సిద్దిపేట, మెదక్ జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్. మరి ఎందుకు ఇంత ఉత్కంఠ, ఇంత ఆసక్తి కలిగిస్తున్నాయంటే కారణం ఇది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క పార్టీకి సంబంధించిన బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తున్నారు, వాళ్ళకి భారీ లీడ్ ఇస్తున్నారు. మరో దగ్గర టఫెస్ట్ ఫైట్ కనిపిస్తుంది. అంటే అందుకే ఉత్కంఠ, ఆసక్తి కనబడుతున్నాయి. ఒకసారి మనకి ఇక్కడ హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి అనుకున్న వికారాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి ఒక్కసారి ఆ డీటెయిల్స్ చూద్దాం, ఆ నెంబర్ చూద్దాం. వికారాబాద్ జిల్లాలో మనకి మొత్తం 175 పంచాయతీలకు 2వ విడత పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు 72 చోట్ల, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 25 చోట్ల, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 4 చోట్ల, ఇతరులు 40 చోట్ల కూడా ఇక్కడ మనకి పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది 2వ విడతకు సంబంధించి మనకి వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పంచాయతీల కైవసం చేసుకున్న పరిస్థితి. మరి అట్లాగే మొదటి 2 విడతల్లో కలిపితే ఎట్లా ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. మొదటి 2వ విడత కలిపితే వికారాబాద్ జిల్లా కూడా కాస్త 2 పార్టీలకి సమానంగా ఏమన్నా ఇచ్చిందా, లేకపోతే మనకి ఏమన్నా ఇక్కడ నెంబరింగ్లో మార్పు వచ్చే అవకాశం ఉందా అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్గా విశ్లేషిద్దాం, ప్రయత్నం చేద్దాం. వికారాబాద్ జిల్లాలో చూడొచ్చు, మనకి జనరల్ ఎలక్షన్లో కాస్త కాంగ్రెస్ హవాయే కనిపించింది. మరి ఇక్కడికి వచ్చేసరికి కూడా మొదటి 2 విడత పంచాయతీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే 248 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 99 చోట్ల విజయం సాధిస్తే, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 8 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇతరులు 48 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందంటే కాంగ్రెస్కి ఇక్కడ భారీ ఆధిక్యం అయితే ఇచ్చిన పరిస్థితి. అన్ని పంచాయతీల్లో కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులే విజయం సాధించిన పరిస్థితి. అట్లాగే ఒకసారి మహబూబ్ నగర్కి వెళ్దాం. మహబూబ్ నగర్లో ఎట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది కూడా చూద్దాం. 2వ విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి మహబూబ్ నగర్కి సంబంధించి ఈ విధంగా ఉంది. మహబూబ్ నగర్లో మనం చూడొచ్చు, ఇక్కడ మహబూబ్ నగర్ కావచ్చు, వికారాబాద్ కావచ్చు, నారాయణపేట, ఇవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆధిపత్యం ఉన్న జిల్లాలుగా చూస్తుంటారు. కొడంగల్ నుంచి మనకి ప్రాతినిధ్యం వహించారు సీఎం రేవంత్ రెడ్డి. కాబట్టి మహబూబ్ నగర్ జిల్లాలో ఎటువంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి చూద్దాం. 2వ విడతకు సంబంధించి 151 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ 81 పంచాయతీలు కైవసం చేసుకుంటే, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 42 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 6 పంచాయతీలు, ఇతరులు 19 పంచాయతీలు కూడా ఇక్కడ కైవసం చేసుకున్న పరిస్థితి. 2వ విడతకు సంబంధించి మనకి ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. మరి అట్లాగే మొదటి 2 విడతల్లో ఎట్లాంటి పరిస్థితి అనేది కూడా ఆ నంబరింగ్ కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. సో దట్ మనకి ఇప్పుడు అట్లాగే మనకి ఎలాంటి పరిస్థితి అనేది కూడా ఒకసారి క్లియర్ కట్గా అర్థమైపోతుంది. మొదటి 2 విడతల్లో కలిపితే కూడా మహబూబ్ నగర్లో మనకి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం ఉందా, లేకపోతే ఇక్కడ ఏమన్నా మొదటి విడతల్లో బీఆర్ఎస్ కైనా స్వల్ప ఆధిక్యం కావచ్చు, లేకపోతే నెంబరింగ్ కావచ్చు, చేంజ్ ఉందా అనేది కూడా ఒకసారి చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా పంచాయతీల్లో ప్రతి 2 పంచాయతీల్లో కూడా మనకి ఇక్కడ ఆసక్తికర రిజల్ట్ వచ్చింది. మొదటిసారి కూడా మనం అదే చెప్పుకున్నాం. సో మహబూబ్ నగర్ జిల్లాలో 2వ విడతలో 151 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ 81, అట్లాగే బీఆర్ఎస్ 42 పంచాయతీలు, బీజేపీ 6 పంచాయతీలు, ఇక్కడ ఇతరులు 19 పంచాయతీలు. బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఒక చోట ఇప్పుడే లేటెస్ట్గా విజయం సాధించిన పరిస్థితి. అట్లాగే నారాయణపేటకి వెళ్దాం. నారాయణపేటలో పరిస్థితి ఏంటి, నారాయణపేటలో 2వ విడత పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించి రిజల్ట్ ఏంటి, ఎట్లాంటి రిజల్ట్ ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. నారాయణపేటలో కూడా మనకి రిజల్ట్ ఎట్లా ఉందంటే 95 పంచాయతీలు ఉన్నాయి ఇక్కడ 2వ విడత పోలింగ్లో.
కాంగ్రెస్ ఇక్కడ 45 పంచాయతీల్లో విజయం సాధించింది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 19 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 11 చోట్ల విజయం సాధిస్తే ఇక్కడ ఇతరులు కూడా 11 పంచాయతీలో విజయం సాధించారు. ఒక్కసారి ఇక్కడ మనకి కాంగ్రెసే నారాయణపేట జిల్లాలో కాంగ్రెస్ అంటే పై చేయి హస్తం పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఇక్కడ భారీ విజయం సాధించినట్టు కనిపిస్తోంది. బీఆర్ఎస్ సగానికి స్థానాలు కూడా తక్కువ ఉంది. ఇక్కడ ఇతరులు 11 చోట్ల విజయం సాధించడం కూడా అది ఒక రకంగా కాంగ్రెస్కి కాస్త సానుకూల అంశంగా కూడా చెప్పుకునే పరిస్థితి. ఇది నారాయణపేటకి సంబంధించి. మరి వనపర్తి జిల్లాలో ఏం జరుగుతోంది, రెండో విడత పంచాయతీ పోలింగ్కి సంబంధించి అనేది కూడా ఒకసారి చూద్దాం. పోలింగ్ అట్లాగే రిజల్ట్ కూడా చూస్తే మనకి ఇక్కడ నారాయణపేట జిల్లాలో మొత్తం 95 స్థానాలకు రెండో విడత పంచాయతీ పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ 38 చోట్ల పంచాయతీల్లో విజయం సాధిస్తే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 24 పంచాయతీలో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ బలపరిచిన అభ్యర్థులు 2 చోట్ల విజయం సాధిస్తే ఇతరులు 11 చోట్ల విజయం సాధించిన పరిస్థితి. మరొకసారి రెండు విడతల్లో ఎట్లాంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒకసారి చూద్దాం మనం. వనపర్తికి సంబంధించి కూడా ఈ రెండు విడతల్లో కూడా మనకి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కనపడిందంటే కాస్త స్వల్పంగానే ఉంది అన్న సమాధానమే వినిపిస్తోంది. ఎందుకు అంటే కూడా ఇక్కడ ప్రధానంగా గ్రామ పంచాయతీలు కావచ్చు, ఇక్కడ కావచ్చు, ఏదైనా సరే వాళ్ళని ఆ ఓటర్లని ఇంట్రెస్ట్ చూపించిన అంశం ఏంటి అనేది డిపెండింగ్ దాని ప్రకారం ఇక్కడ బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లు వేసిన పరిస్థితి. కాబట్టి ఇక్కడ మనకి కాంగ్రెస్ 79 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ కూడా చెప్పుకోదగ్గ స్థానాల కన్నా కాస్త మెరుగ్గానే 56 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీజేపీ 6 పంచాయతీలు, ఇతరులు 21 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇది వనపర్తి జిల్లాకు సంబంధించిన అప్డేట్గా కూడా చెప్పుకోవచ్చు. అట్లాగే మరి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి ఎట్లా ఉందనేది కూడా ఒకసారి డీటెయిల్గా చూద్దాం. జోగులాంబ గద్వాలలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఒకసారి డీటెయిల్గా చూస్తే జోగులాంబ గద్వాలలో మొత్తం 74 పంచాయతీలు ఉన్నాయి. రెండో విడతలో పోలింగ్ జరిగినవి. ఇక్కడ కాంగ్రెస్ 32 పంచాయతీలు కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 20 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 1 చోట, ఇతరులు 9 చోట్ల కూడా ఇక్కడ మనకి పంచాయతీలు కైవసం చేసుకున్నారు జోగులాంబ గద్వాల్లో. మరి రెండు విడతల్లో కలిపి ఎట్లా ఉంది ఇక్కడ మనం ఇండిపెండెంట్లు అంటే ఇతరులు కూడా ఒకసారి మనం చూడొచ్చు. ఇతరులు కూడా భారీ స్థాయిలో అంటే ప్రధాన రాజకీయ పక్షాలే కాస్త ఫైట్ ఇచ్చినా కూడా లేకపోతే మనకి బీజేపీని దాటి కూడా వాళ్ళు మనకి విజయాలు సాధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది మనకి రెండో విడతకు సంబంధించి జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్గా కూడా చెప్పొచ్చు. మరి మొదటి రెండు విడతల్లో కలిపి జోగులాంబ గద్వాల్లో ఎట్లాంటి పరిస్థితి అనేది ఒకసారి చూద్దాం. మొదటి రెండు విడతల్లో కలిపితే కూడా జోగులాంబలో అదే రిజల్ట్ కనిపిస్తుందా అనేది కూడా ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ 95 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 పంచాయతీలు, బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 9, ఇతరులు 33 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఒకసారి నాగర్ కర్నూలు చూద్దాం. నాగర్ కర్నూలులో కూడా రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే ఇక్కడ కూడా కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 95 స్థానాల్లో, బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 31 పంచాయతీల్లో విజయం సాధించారు. బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 9 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇక్కడ ఇతరులు 7 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఒకసారి మళ్ళీ చూద్దాం. నాగర్ కర్నూలులో కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 68, బీఆర్ఎస్ బలపరిచిన వాళ్ళు 47, బీజేపీ మద్దతున్న వాళ్ళు 4, ఇతరులు 7 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్నారు నాగర్ కర్నూలు జిల్లాలో రెండో విడతకు సంబంధించి. మరి మొదటి రెండు విడతల్లో కలిపితే ఏంటి సిచ్యువేషన్ అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 157 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 93 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. మరి బీజేపీ పరిస్థితి ఏంటంటే 10 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే ఇతరులు 17 పంచాయతీలు కూడా తమ ఖాతాలో వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పటి వరకు ఈ జిల్లాలకు సంబంధించిన ఇవి లేటెస్ట్ అప్డేట్స్. ఇక కాంగ్రెస్ హార్డ్ కోర్ జిల్లాలు కొన్ని ఉన్నాయి, వాటి గురించి కూడా చెప్పుకుందాం. అందుకంటే ముందు కూడా ఇప్పుడు నల్గొండ జిల్లా గురించి చెప్పుకుందాం. నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి నల్గొండ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఫలితాల సరళి ఉందనేది కూడా ఒకసారి చూద్దాం. రెండో విడతలో నల్గొండ జిల్లాలో పరిస్థితి చూసుకుంటే 282 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 136 పంచాయతీల్లో విజయం సాధించారు. అట్లాగే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 51 పంచాయతీలో విజయం సాధిస్తే ఇక్కడ ఇతరులు 22 పంచాయతీల్లో విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ 1 పంచాయతీ తన ఖాతాలో వేసుకున్న పరిస్థితి. ఇది రెండో విడతకు సంబంధించి. మరి అట్లాగే మొదటి విడతలో ఏం జరిగింది, మనం అనుకున్నట్టే కాంగ్రెస్ పార్టీ హవాయే కనిపించిందా లేదా మొదటి విడతలో ఎట్లా ఉందనేది కూడా ఒకసారి నల్గొండ జిల్లాకు సంబంధించి ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. మొదటి రెండు విడతల్లో కలిపితే నల్గొండ జిల్లాలో మొత్తం 600 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 336 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే
బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 129 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 9 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇతరులు 54 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్నారు. ఇది నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి రెండో విడత మొదటి విడత కలిపి ఫలితాల సరళి. అట్లాగే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా ఒక్కసారి మనం దాన్ని కూడా చూద్దాం. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎట్లాంటి ఫలితాలు ఉన్నాయి కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాము. రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి యాదాద్రి భువనగిరిలో కూడా కీలకమైన మనకి సంబంధించి ప్రచారం జరిగిన పరిస్థితి ఉంది. అయితే యాదాద్రి భువనగిరికి సంబంధించి మొత్తం రెండో విడతలో 150 పంచాయతీలకు పోలింగ్ జరిగితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 61 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. అట్లాగే బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 53 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ 1 పంచాయతీ కైవసం చేసుకుంటే ఇతరులు 16 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాకి సంబంధించి రెండో విడత రిజల్ట్ ఇది. మరి మొదటి విడత రెండో విడత కలిపితే ఎట్లాంటి రిజల్ట్ ఉన్నది కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్గా ఉంటాయి ఇవన్నీ కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఫలితాల సరళి ఎలా ఉన్నా కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అందరూ ఒక చూపు చూస్తూ ఉంటారు. ఇక్కడ డిస్కషన్ బాగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ మొదటి 2 విడతల్లో ఒకసారి యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఎట్లాంటి ఫలితాల సరళి ఉందనేది కూడా ఒకసారి విశ్లేషణ చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లా ఉన్నప్పటి నుంచి కూడా మెజారిటీ స్థానాలు పంచాయతీ కావచ్చు, జెడ్పీటీసీ కావచ్చు, ఆ తర్వాత శాసనసభ, ఎంపీ స్థానాలు అన్నింటిలో కూడా కాంగ్రెస్ పార్టీ హవా చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. మరి అలాంటి జిల్లాకి సంబంధించి యాదాద్రి భువనగిరి జిల్లాగా ఏర్పడినప్పుడు మొదటి 2 విడతల్లో ఈ పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాల సరళి ఉందనేది ఒకసారి మనం చూద్దాం. మొత్తం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 142 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 107 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 3 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇతరులు 33 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది యాదాద్రి భువనగిరికి సంబంధించిన డీటెయిల్స్. మరి జనగామ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. జనగామ జిల్లాలో కూడా చూడొచ్చు. ఉమ్మడి వరంగల్ జిల్లాగా ఉన్నప్పుడు వరంగల్ జిల్లా నుంచి విడిపోయింది. మరి జనగామ జిల్లాలో మొదటి 2 విడతల్లో కలిపితే ఫలితాల సరళి ఒకసారి చూసే ముందు రెండో విడతలో ఏ విధంగా ఉంది జనగామ జిల్లా. ఇక్కడ కూడా చూడొచ్చు. మనకి రెండో విడతలో 189 పంచాయతీలకు పోలింగ్ జరిగితే మనకి 174 పంచాయతీలకి సంబంధించి కూడా ఓవరాల్గా జరిగిన పరిస్థితి. ఒకసారి రెండో విడతలో 79 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 26 చోట్ల విజయం సాధిస్తే బీఆర్ఎస్కి కాస్త ఇక్కడ ఊపు తీసుకొచ్చిన సెగ్మెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ 32 పంచాయతీలో బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు 1 పంచాయతీ, ఇతరులు 5 పంచాయతీల్లో ఇక్కడ విజయం సాధించిన పరిస్థితి. ఇది జనగామ జిల్లాకి సంబంధించిన డీటెయిల్స్. ఇక మరిన్ని జిల్లాలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూసే ముందు ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఇక రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళికి సంబంధించి మనం సూర్యాపేట జిల్లాకి వెళ్దాం. సూర్యాపేట జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళి ఏ విధంగా ఉందని చూస్తే మొత్తం రెండో విడతలో 181 పంచాయతీలకు పోలింగ్ జరిగింది. కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 74 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 30 పంచాయతీలు కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 2 పంచాయతీలు, ఇతరులు 17 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది సూర్యాపేట జిల్లాకి సంబంధించి. మరి సూర్యాపేట జిల్లాలో మొదటి 2 విడతలకు సంబంధించి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందనేది కూడా ఒకసారి మనం చూద్దాం. సూర్యాపేట జిల్లాలో మొత్తం 340 పంచాయతీలకు మొదటి 2 విడతల్లో పోలింగ్ జరిగితే కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 167 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 86 పంచాయతీలో విజయం సాధించారు. ఇక బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 5 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇతరులు 26 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మరి హనుమకొండలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది కూడా చూద్దాం. రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళిలో మనకి హనుమకొండ జిల్లాకి సంబంధించిన డీటెయిల్ చూద్దాం. ఉమ్మడి వరంగల్ నుంచి హనుమకొండ విడిపోయింది కాబట్టి ఇక్కడ ఎటువంటి ఫలితాలు ఉన్నది కూడా ఒకసారి చూద్దాం. హనుమకొండ జిల్లాలో మొత్తం రెండో విడతలో 73 పంచాయతీలకు పోలింగ్ జరిగితే కాంగ్రెస్ మద్దతున్న అభ్యర్థులు 35 పంచాయతీల్లో, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 22 పంచాయతీల్లో, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 2 చోట్ల, ఇతరులు 5 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. మరి హనుమకొండ జిల్లాలో మొదటి 2 విడతల్లో ఏం జరిగింది, ఇక్కడ గ్రామ ఓటర్లు ఎటువంటి తీర్పు ఇచ్చారు,
తమ ఊరి సర్పంచ్గా ఏ పార్టీ మద్దతున్న బలమున్న అభ్యర్థిని ఎన్నుకున్నారనేది కూడా ఒకసారి చూద్దాం. మొదటి 2 విడతల్లో కలిపితే హనుమకొండ జిల్లాకి సంబంధించిన ఆ డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ఇప్పుడు రెండో విడతలో ఆల్రెడీ మనకి కాంగ్రెస్ స్వల్ప మెజారిటీ అయితే సాధించింది. పంచాయతీల్లో 35 పంచాయతీలో విజయం సాధించింది. ఇక్కడ బీఆర్ఎస్ మద్దతున్న అభ్యర్థులు 22 పంచాయతీలు కైవసం చేసుకుంటే బీజేపీ క్షణానికే ఒక పంచాయతీ తమ ఖాతాలో వేసుకుంది. ఇదివరకు ఒక పంచాయతీలో విజయం సాధిస్తే ఇప్పుడు 2 పంచాయతీల్లో విజయం సాధించింది. ఇతరులు 5 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది హనుమకొండ జిల్లాకి సంబంధించింది. మరి వరంగల్ జిల్లాలో ఏం జరిగింది? వరంగల్ జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల సరళిలో ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారనేది కూడా ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ వరంగల్ జిల్లాలో ఒకసారి చూద్దాం. వరంగల్ జిల్లాలో 117 పంచాయతీలకి రెండో విడత పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 61 పంచాయతీలు, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 36 పంచాయతీలు, బీజేపీ మద్దతున్న అభ్యర్థులు 2 పంచాయతీలు కైవసం చేసుకుంటే ఇక్కడ ఇతరులు 3 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్నారు. ఇది వరంగల్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్గా కూడా చెప్పొచ్చు. అట్లాగే మొదటి 2 విడతల్లో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. అంతకన్నా ముందు కూడా ఈ రెండో విడత పంచాయతీలో వరంగల్ జిల్లాకు సంబంధించి మనకి కాంగ్రెస్ 61 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకోవడం కాస్త సానుకూల అంశంగా అనిపిస్తుంది. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడం ఇక్కడ జిల్లాలో పటిష్టమైన పాగా వేయడం కూడా కారణం కనిపిస్తుంది. ఒకసారి మహబూబాబాద్ జిల్లాకి వెళ్దాం. మహబూబాబాద్లో ఎట్లాంటి పరిస్థితి, రెండో విడత ఫలితాలకి సంబంధించిన సరళి చూస్తే అనేది కూడా ఒకసారి మనం డీటెయిల్గా చూద్దాం. మహబూబాబాద్లో కూడా మనకి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థులు విజయం సాధించారా లేకపోతే బీఆర్ఎస్కి ఇక్కడ బలం ఉందా అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. రెండో విడతలో భాగంగా 158 పంచాయతీలకు ఇక్కడ పోలింగ్ జరిగితే కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అభ్యర్థులు 93 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకున్నారు. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 31 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే ఇతరులు 10 పంచాయతీల్లో ఘన విజయం సాధించారు. ఇక్కడ బీజేపీకి 1 పంచాయతీ కూడా దొరకని పరిస్థితి. మరి ఖమ్మం జిల్లాలో ఏం జరిగిందనేది కూడా ఒకసారి చూద్దాం. ఖమ్మంని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి కూడా అన్ని పార్టీలు. కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా కాంగ్రెస్కి స్పష్టమైన ఆధిక్యం కనపడుతూ ఉంటుంది. జనరల్ ఎలక్షన్స్ కావచ్చు, అన్ని రకాలుగా కూడా. మరి ఖమ్మం జిల్లాలో ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. మొదటి 2 విడతల్లో కలిపి కాంగ్రెస్ 237 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ 75 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంది. ఇతరులు ఇక్కడ 46 పంచాయతీలు కైవసం చేసుకున్న పరిస్థితి అయితే మనకి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఉంది. సో ఇది రెండో విడతలో మరి ఇప్పుడేం జరుగుతుందంటే కాంగ్రెస్ 103 పంచాయతీలు తమ ఖాతాలో వేసుకుంటే బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 37 పంచాయతీలు కైవసం చేసుకున్నారు. ఇతరులు 26 పంచాయతీలు కూడా కైవసం చేసుకున్న పరిస్థితి. ఇది ఓవరాల్గా అన్ని జిల్లాలకి సంబంధించింది. ప్రతి గ్రామంలో కూడా ఏ పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు, అట్లాగే గ్రామ ఓటరు ఎవరిని తమ సర్పంచ్గా ఎవరిని తమ వార్డు మెంబర్గా ఎన్నుకున్నారనేది కూడా ఫుల్ డీటెయిల్స్. ఇక మరిన్ని లేటెస్ట్ డీటెయిల్స్ కోసం ఈటీవీ తెలంగాణ చూస్తూ ఉండండి. నమస్తే.